ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేత కొనసాగుతుంది. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దు అబూజ్మాడ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో మొత్తం 30 మంది మావోయిస్టులు మృతి చెందారు. వారి నుండి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలు, మావోయిస్టు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ ప్రభాత్ కుమార్ ధృవీకరించారు. ఇదే ఎన్కౌంటర్పై మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అడిగి తెలుసుకుందాం. సాంబశివరావు, చెప్పండి. ఛత్తీస్గఢ్ బస్తర్ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు దాదాపు 30 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు మనకు సమాచారం అందుతుంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందా? అసలు మీ దగ్గర తాజా అప్డేట్స్ ఏంటి? శోభన్, ఛత్తీస్గఢ్ దంతెవాడ జిల్లాలో ఇవాళ రక్తం ఓడదని చెప్పుకోవచ్చు. మావోయిస్టుల కంచుకోట అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇంత పెద్ద ఎన్కౌంటర్ ఈ మధ్య కాలంలో జరగలేదని చెప్పుకోవచ్చు. మా అబూజ్మాడ్ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుపెట్టినటువంటి భద్రతా బలగాలు దాదాపు 30 మంది మావోయిస్టులను మట్టుబెట్టినట్టుగా మనకు అక్కడ నుంచి సమాచారం ఉంటుంది. అక్కడ ఎస్పీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఐజీకి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఒకసారి క్రోడీకరించి చూస్తే 30 మంది మావోయిస్టులు ఇప్పటికీ చనిపోయినట్టుగా చెప్తా ఉన్నారు. ఇంకా కోంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని కూడా చెప్తా ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకే దాదాపు 14 మంది చనిపోయినట్టు ధృవీకరించుకున్నామని, దాన్ని ప్రకటించడానికి మాత్రం సమయం తీసుకున్నట్టుగా కూడా ఎస్పీ చెప్తా ఉన్నారు. దాంతో పాటు మొత్తంగా ఈ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి ఒక అప్డేట్ చూస్తే కనుక ఇవాళ దంతెవాడ జిల్లాలో సీఎం పర్యటించారు. విష్ణుదేవ్ సాయి పర్యటన సందర్భంగా పెద్ద ఎత్తున కోంబింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఎస్టీఎఫ్, డిఆర్జీ, సిఆర్పిఎఫ్, కోబ్రా, ఐటీబీపీకి సంబంధించినటువంటి 2500 నుంచి 3000 మంది సైనికులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా 4 వైపుల నుంచి మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి దళాలను చుట్టుముట్టినట్టుగా చెప్తా ఉన్నారు. ఈ దళం ఎదురుపడ్డటువంటి సందర్భంలో భీకరమైనటువంటి కాల్పులు జరగడంతో దాదాపు 30 మంది మావోయిస్టులను మట్టుపెట్టినట్టు, ఆ బాడీస్ ని కూడా రికవరీ చేసుకున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాలకు సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో, దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా ఎస్పీ ప్రభాత్ కుమార్ కూడా తెలుపుతున్నారు. దీంతో పాటు ఇప్పటికే అత్యాధునికమైనటువంటి ఆటోమేటిక్ లోడెడ్ గన్స్ తో పాటు AK-47లు, SLRలను కూడా ఘటనా స్థలం నుంచి స్వాధీనం చేసుకున్నారు. నారాయణపూర్, దంతెవాడ జిల్లాల పరిధిలో ఇదొక భీకర ఎన్కౌంటర్ గా చెప్పుకోవచ్చు. ఇటీవల కాలంలో మావోయిస్టుల మీద దాడులు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఒక పక్క మావోయిస్టుల నుంచి కూడా అదే స్థాయిలో ప్రతిఘటన ఎదురవుతున్నటువంటి నేపథ్యం కూడా ఛత్తీస్గఢ్ లో చూస్తున్నాం. ఒక భీకరమైనటువంటి భీతావాహ పరిస్థితులు ఛత్తీస్గఢ్ లో నెలకొని ఉన్నాయి. 3000 మంది భద్రతా బలగాలు పాల్గొన్నాయి అంటే గనక ఇదొక మినీ యుద్ధంగా చెప్పుకోవచ్చు. 3000 మంది సైనికులు మొత్తంగా అబూజ్మాడ్ అటవీ ప్రాంతాన్ని అన్ని వైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేయడంతో మావోయిస్టుల పరిస్థితి ఇప్పుడు అరకత్తర్లో పోకచెక్కలాగా మారిపోయింది. ఒకే ఎన్కౌంటర్ లో 30 మంది చనిపోవడం అనేది ఇటీవల కాలంలో సంభవించలేదు. 2026 మార్చి నాటికి మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ ను చూస్తాం అనేటువంటి ఏదైతే కేంద్ర మంత్రి ప్రకటించినటువంటి ఆ నేపథ్యంలోనే దాడిని పెంచారని చెప్పుకోవచ్చు. మావోయిస్టు పార్టీ కూడా ఇటువైపు నుంచి అదే స్థాయిలో విమర్శలు చేస్తా ఉంది. ఇది మావోయిస్టులను ఏరివేత ప్రక్రియను ఇంత పెద్ద ఎత్తున చేపట్టేటువంటి విధానాన్ని తప్పుపడుతున్నారు. మొత్తంగా 30 మంది మావోయిస్టులు ఒకే ఎన్కౌంటర్ లో మృతి చెందడం అనేది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బ. పైగా జనతా సర్కార్ ని ఎవరైతే నిర్వహిస్తున్నారో ఆ నిర్వహిస్తున్నటువంటి అబూజ్మాడ్ అటవీ ప్రాంతంలో మావోయిస్టు పార్టీకి సంబంధించినటువంటి కేంద్ర కార్యాలయంగా కూడా చెప్తా ఉంటారు. అటువంటి అబూజ్మాడ్ లో ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులను చుట్టుముట్టడం, 30 మందిని మట్టుబెట్టడం అనేది ఆ పార్టీకి కోలుకోలేదు ఎదురు దెబ్బగా చెప్పుకోవచ్చు. ఆ పార్టీకి సంబంధించినటువంటి మొత్తం హెడ్ బ్రెయిన్ ఏదైతే ఉన్నారో హిడ్మా ఉన్నటువంటి పువర్తిని కూడా మొత్తం చుట్టుముట్టినటువంటి పరిస్థితి వచ్చింది. గత సంవత్సర కాలంగా అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం అన్ని జిల్లాలలో కూడా బేస్ క్యాంపుల సంఖ్యను రెట్టింపు చేశారు. 1కి 10 రెట్ల సంఖ్యను పెంచి బేస్ క్యాంపులలో భద్రతా బలాలకు సంబంధించినటువంటి సైనికులను మోహరించి అన్ని వైపుల నుంచి కూడా మావోయిస్టుల మీద నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. దాంతోనే ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టు పార్టీ నష్టపోతున్నట్టుగా ఆ పార్టీ ఆరోపిస్తుంది. దీనికి తోడు డ్రోన్ కెమెరాలతో ఒక పక్క నిఘా కొనసాగిస్తున్నారు. దాంతో పాటుగానే ఇన్ఫార్మర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇంతకు ముందు మావోయిస్టులు ఏ రకమైనటువంటి ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ముందుకు పోయేవారో అదే ఇన్ఫార్మర్ వ్యవస్థని ఇప్పుడు పోలీసులు, భద్రతా బలగాలు ఏర్పాటు చేసుకుని ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి
మావోయిస్టు పార్టీ నిర్మూలనకు ఈ రకమైన చర్యలు చేస్తున్నట్టుగా మావోయిస్టు పార్టీ కూడా ఆరోపిస్తుంది. 30 మంది మావోయిస్టులను ఒకే చోట ఎన్కౌంటర్ కావడం అనేది ఈ మధ్య కాలంలో ఒక ఇదే పెద్ద సంఘటనగా చెప్పుకోవచ్చు. సాంబా, ఇప్పటివరకు ఘటనా స్థలిలో ఎలాంటి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు? ఈ ఎన్కౌంటర్ ఇంకా కొనసాగే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? శోభన్, ఎన్కౌంటర్ ప్రాంతంలో ఇంకా బీతావాహ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుందని చెప్తున్నారు. AK-47 SLR తో పాటు అత్యాధునికమైనటువంటి ఆటోమేటిక్ లోడెడ్ గన్స్ ను స్వాధీనం చేసుకున్నట్టు SP ప్రభాత్ కుమార్ చెప్తున్నారు. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. ఎందుకంటే పెద్ద ఎత్తున మావోయిస్టులు గాయపడ్డారు. కొన్ని మృతదేహాలను కూడా మేము రికవరీ చేయాల్సి ఉన్నది. ఆ నేపథ్యంలోనే చీకటి పడ్డటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా కూంబింగ్ ఆపరేషన్, సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నామని చెప్తున్నారు. అది అడిషనల్ ఫోర్సెస్ కూడా రంగంలోకి దిగాయి. ఇప్పటికే 2500 నుంచి 3000 మంది ఫోర్స్ అక్కడ కేంద్రీకృతమైంది. ఆ డెడ్ బాడీస్ ని ఇప్పటికిప్పుడు షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా ఒక ప్రాంతానికి తీసుకొచ్చి చేసినట్టుగా చెప్తా ఉన్నారు. దాంతో పాటు ఎవరైతే కూంబింగ్ ఆపరేషన్లకు వెళ్ళినటువంటి ఈ భద్రతా బలగాలకు సంబంధించినటువంటి సైనికులు ఉన్నారో వారందరినీ కూడా రెస్క్యూ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. దాంతో పాటే మళ్ళా ఈ అడిషనల్ ఫోర్సెస్ కు సంబంధించినటువంటి కూంబింగ్ ఆపరేషన్, ఈ రాత్రి జరిగినటువంటి ఎన్కౌంటర్ లో తప్పించుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, గాయాల పాలై పారిపోయినటువంటి నక్సలైట్లను కావచ్చు, గుర్తించేందుకు మళ్ళీ కూంబింగ్ ఆపరేషన్ కూడా కొనసాగించాల్సి ఉంటుంది. కాబట్టి అడిషనల్ ఫోర్సెస్ రంగంలోకి దింపుతున్నారు. నైట్ కూడా కూంబింగ్ జరిపేటువంటి ఆస్కారం ఉందని కూడా పోలీసు వర్గాలు చెప్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ 30 మృతదేహాలను స్వాధీనపరుచుకున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. దాంతో పాటే ఈ అత్యాధునికమైనటువంటి వెపన్స్ ను కూడా వారు రికవర్ చేశారు. మొన్న మనం చెర్ల మండలంలో కూడా చూసాం, రాకెట్ లాంచర్లతో మావోయిస్టులు దాడి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. US, ఇంగ్లాండ్ లాంటి, లండన్ లాంటి చోట్ల తయారు చేసినటువంటి అత్యాధునికమైనటువంటి ఆయుధాలను మొదటిసారి మావోయిస్టుల చేతిలో చూస్తున్నామని చెప్పి భద్రతా బలగాలు చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ రాత్రికి ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కొనసాగిస్తామని చెప్తా ఉన్నారు. ఇప్పటికైతే 30 మంది చనిపోయినట్టుగా అఫీషియల్ డిక్లరేషన్ వచ్చింది. శోభన్, అంటే SP ప్రభాత్ కుమార్ ఇప్పటివరకు అఫీషియల్ గా ఏమన్నా బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా? సాంబా, ఇంత పెద్ద ఎత్తున మావోయిస్టులను మట్టుబెట్టినటువంటి చరిత్ర ఈ మధ్య కాలంలో లేదు కాబట్టి ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కూడా ఇది ఒక విజయంగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దంతెవాడ జిల్లాలో ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి పర్యటన జరుగుతున్నటువంటి సందర్భంలో మావోయిస్టు పార్టీని ఇంత పెద్ద ఎత్తున దెబ్బకొట్టడం అనేది భద్రతా బలగాలకి ఈ మధ్య కాలంలో ఒక గొప్ప విజయంగా చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ చెప్తా ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రకటనకు సంబంధించి అంటే STF కావచ్చు, DRG, CRPF, కోబ్రా, ITBP సంబంధించినటువంటి దళాల సంయుక్త ఆపరేషన్ కాబట్టి దీన్ని కాసేపట్లో అధికారిక ప్రకటన చేయబోతున్నారు. అట్లాగే ముఖ్యమంత్రి కూడా దీని మీద ప్రకటన చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకంటే ఆయన పర్యటన దంతెవాడ జిల్లాలో జరుగుతున్నప్పుడు మావోయిస్టులను ఒక కార్నర్ పాయింట్ కి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే గడిచిన 3-4 రోజులుగా సీఎం పర్యటనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ వచ్చిన కాల నుంచి కూడా ఒక వైపుకు ఒక మూలకు మావోయిస్టులు నెట్టివేయబడ్డారు. ఈ నేపథ్యంలోనే అన్ని వైపుల నుంచి 30 దాడి చేశారు. ఎందుకంటే ఇంతకు ముందులాగా అడవుల్లోకి సైనికులను డంప్ చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికెక్కడ బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఉన్నాయి కాబట్టి జస్ట్ ఆ బేస్ క్యాంపుల నుంచి మావోయిస్టు పార్టీలను ఎదుర్కోవడానికి ఈ దళాలు బయటకు వస్తే సరిపోతుంది. కాబట్టి STF, DRG ఈ సంయుక్త ఆపరేషన్ ఏదైతే చేశారో దాంట్లో 3000 మంది పాల్గొన్నారంటే ఒక బీతావాహ పరిస్థితి, యుద్ధ వాతావరణం అని చెప్పుకోవచ్చు. అటువంటి యుద్ధాన్ని ముగిసిందని ఇప్పటివరకు అయితే ప్రకటన రాలేదు, వస్తుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద ఎన్కౌంటర్ 30 మందిని మట్టుబెట్టిన తర్వాత ముఖ్యమంత్రి అట్లాగే హోంమంత్రితో పాటు రాష్ట్ర DG కూడా స్పందించబోతున్నారు. దాంతో పాటు SP కూడా ఇప్పటికైతే అఫీషియల్ గా ప్రకటనలు జారీ చేశారు, చెప్తా ఉన్నారు ఎప్పటికప్పటికి. దీనికి సంబంధించి అసలు ఎట్లా జరిగింది, ఈ ఆపరేషన్ లో ఇంతమందిని ఎట్లా మట్టుబెట్టగలిగారనేటువంటి అంశం కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి ప్రకటన రాబోతా ఉంది. శోభన్, రైట్ సాంబా, థ్యాంక్ యూ.